దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి పరమగీతం గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చివరి మాట చదువుకుందాం. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ఈ వాక్యాన్ని ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకొని వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడు పవిత్రుడైన మా తండ్రి, జీవముగల దేవ, కృపా సత్య సంపూర్ణుడా, మమ్మల్ని ప్రేమించి ప్రభా నాయన నా దేవ మా తండ్రి, ఏదో ప్రభా మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు. జీవవాక్యము ప్రభా నాయన మా అందరి హృదయాల్లో భద్రపరచబడి మేమందరము సజీవులుగా మీ నామాన్ని స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించండి. మీ వాక్యాన్ని ఆసక్తితో వించిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా ఆ కుటుంబాలకి ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని, మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగం, కన్యకులు నిన్ను ప్రేమించుదురు. ఈ వాక్యానికి ముందు ఉన్నటువంటి మాటలు, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన కలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము. ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా, ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు, ఆ పేరు పరిమళ సువాసన కలిగినటువంటిది. ఆ యొక్క దేవుని దయ భూమి అంతటా అది విస్తరించినట్లుగా, ఆయన ప్రేమ భూమి అంతటా విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో జ్ఞాపకం చేస్తూ దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే మాట వ్రాయబడి ఉన్నది. ఆయన లోకంలో ఉన్న వారందరినీ ప్రేమించినటువంటి వాడు. ఆయన అందరి కొరకు తన కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి ఆయన మనుష్య కుమారుడిగా పంపించాడు. లోకంలో ఉన్న వారందరూ నశించిపోకుండా వారందరూ ఆయన యందు శ్వాసం ఉంచుడు ద్వారా రక్షణ పొందాలని దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ భూమి మీదకి మనుష్య కుమారుడిగా పంపినవాడిగా ఉన్నాడు. కాబట్టి ఆ పేరు పోయబడినటువంటి పరిమళ తైలం, యేసు అనే పేరు భూమి అంతటా కూడా సువాసనలు వెదజల్లుతూ అనేక మంది జీవితాలని అదిగో మరణంలో నుంచి తప్పిస్తూ, అనేక మంది జీవితాలని నరకంలో నుంచి తప్పిస్తూ, అగ్నిలో నుండి తప్పిస్తూ, రోగాల్లో నుండి విడిపిస్తూ, అనేకులను మేలు చేస్తూ ఈ భూమి అంతటా అది ప్రవహిస్తూ ఉన్నటువంటి పేరు. కాబట్టి ఆ పేరును కన్యకలు ప్రేమిస్తారు అని ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి కన్యకలు నిన్ను ప్రేమించుదురు అనగా పోయబడిన పరిమళ తైలం వలె ఉన్నటువంటి ఆ పేరును అనగా జీవితాన్ని కన్యకలు ప్రేమిస్తారు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుణ్ణి ప్రేమించినటువంటి కన్యకలు వారి జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరిచినటువంటి కన్యకల గురించి ముగ్గురు గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనం నుండి 20వ వచనం వరకు రాయబడినటువంటి మాటల్లో ఇక్కడ రెబ్కా అనేటటువంటి ఒక కన్యక ఉన్నది. అబ్రహాము తన దాసుని పిలిచి ఆయన్ని ఏదో తన కుమారుడైన ఇస్సాకుకి భార్యగా కావాలి అని పంపించినప్పుడు ఆయన ఏలియాజరు, అబ్రహాము దాసుడైనటువంటి ఏలియాజరు ఆయన బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత అక్కడికి వచ్చి ఆ ప్రాంతానికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆదికాండం గ్రంథం 24వ అధ్యాయము 12వ వచనంలో, నా యజమానుడు అబ్రహాము దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల యోట వద్ద నిలుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుతున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను ఉంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ వంటలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించిందై ఉండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితువని తెలుసుకొందునన్ను. కాబట్టి అతడు మాటలాడుట సాలించిన తరువాత అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రెబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చును. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కోడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా
ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగను. అందుకు ఆమె, అయ్యో త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చును. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయేదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కొమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలియాజరు ప్రార్థన చేశాడు, నా యజమానునికి ఆ భార్యగా ఉండవలసినటువంటి ఆ చిన్నది ఈ విధంగా ఉండాలి. నేను మంచినీళ్ళు అడిగినప్పుడు నీవే కాదు, నీతో పాటు ఉన్నటువంటి ఒంటెలు కూడా దాహము కొని ఉంటాయి కాబట్టి వాటికి కూడా నేను నీళ్లు పోస్తాను అని ఏ చిన్నదైతే చెప్తుందో ఆ చిన్నదే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ భార్యని ఆయన అనుకొని, ఎప్పుడైతే రెబ్కా అక్కడికి వచ్చిందో ఆమెని, అమ్మ నాకు కొంచెం మంచినీళ్ళు పోయమని చెప్పినప్పుడు ఆమె ఆయన ఏదైతే అనుకున్నాడో దానిని నెరవేర్చినట్లుగా ఉన్నది. రెబ్కా గురించి చక్కని మాటలు రాయబడ్డాయి. ఆమె మిక్కిలి చక్కనిది, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, చాలా సౌందర్యం కలిగినటువంటిది అయినప్పటికీ కూడా ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కన్యక అనగా శారీర వాంఛల కొరకు, శరీర సంబంధమైన వాంఛల కొరకు సంబంధాలు పెట్టుకున్నటువంటి స్త్రీని కన్యక అని అంటారు. కాబట్టి ఆ యొక్క ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది వారి శరీర వాంఛల కొరకు, వారి దురాశల కొరకు వారు ఆ యొక్క రాళ్లను పూజించేవారిగా లేదా చెట్లను పూజించేవారిగా వారు ఉంటున్నట్లుగా రోమిలకు రాసిన పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. వారు తమ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ ఉన్నారు. తమ శారీరక వాంఛల కొరకు, ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం ఏమిటంటే ఈ ఆత్మని శరీర సంబంధమైనటువంటి వాంఛల కొరకు, తుచ్చమైనటువంటి అభిలాషల కొరకు ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అంటాం, ఏ రాయిని పడితే ఆ రాయిని దేవుడు అంటాం. దీన్ని ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారంగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. అనగా వారి శరీరాలను వారు అపవిత్రపరుచుకుంటున్నారు, వారి శరీరాలను వారు అవమానపరుచుకుంటున్నారు అని జ్ఞాపకం చేయబడింది. కాబట్టి సత్యమైన దేవుణ్ణి తెలుసుకొని, సత్యమైన దేవునితో మాట్లాడి, సత్యమైన దేవుని మాటలు వింటూ ఎవరైతే వారు జీవిస్తూ ఉన్నారో వారు కన్యక వలె ఉంటారు అని జ్ఞాపకం చేయబడింది. కాబట్టి ఇక్కడ ఆ యొక్క రెబ్కా ఆమె శారీర వాంఛల కొరకు, ఆమె సౌందర్యం కలిగినప్పటికీ, చక్కని అందమైన స్త్రీ అయినప్పటికీ, సామెతల గ్రంథంలో అంటాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందముగా ఉన్నప్పుడు అందం వారిని మోసం చేస్తూ ఉంటుందంట, పాపంలోనికి వారిని నెట్టివేస్తూ ఉంటుందంట. అయితే ఈమె అందము కలిగి ఉన్నప్పటికీ కూడా, చక్కగా ఉన్నప్పటికీ కూడా ఆవిడ శరీర వాంఛల కొరకు, తుచ్చమైన అభిలాషల కొరకు తన శరీరాన్ని అపవిత్రపరచుకోనకుండా దేవుణ్ణి ప్రేమించినటువంటి కన్యకగా ఉన్నది. కాబట్టి దేవుని ప్రణాళికలో చేర్చబడింది. అంతేకాకుండా పనిని ఆమె ఇష్టంగా చేసే మనస్సు కలిగి ఉంది. అనేక మంది ఆ పని చెప్పినప్పుడు అందంగా ఉన్నవారు అసలు పని చేయడానికి ఇష్టపడరు, అందం పాడైపోతుందేమోనని. కానీ ఈ అమ్మాయి చక్కగా ఆయన అడిగిన దానికంటే ఎక్కువ పని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య నేను ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను. పాస్టర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు. పాస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే ఎవరన్నా దేవుని సేవకుడికి తన కుమార్తెని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే ఆయన నాతో ఏం చెప్పాడంటే, అయ్యా ఇదిగో నా కుమార్తెని ఇవ్వాలనుకుంటున్నాను కానీ దేవుని సేవకుడికి మా ఆవిడ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే దేవుని సేవకుడు అంటే అనేక మంది ఇంటికి వస్తూ ఉంటారు, వాళ్ళకి భోజనాలు వండటం, ఈ పరిచర్య చేయటం, ఆవిడ జీవితంలో ఎంతో శ్రమ అనుభవించింది. కాబట్టి నా కూతురు ఆ విధంగా ఉండటానికి నేను ఇష్టపడట్లేదు, ఏదైనా ఉద్యోగం చేసుకునే వారికి ఇవ్వాలనుకుంటున్నాను అని అంటుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత సాయంకాలం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆవిడ, ఆ పాస్టర్ గారి భార్య అంది నాతో, ఇదిగో మా అమ్మాయిని నేను
చాలా గారాబంగా పెంచానండి. కాబట్టి రేపు పెళ్ళైన తర్వాత వాళ్ళు ఎలా చూసుకుంటారని నాకు భయంగా ఉంది. అందుకనే జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పింది. అయితే ఆ సమయంలో నేనేం మాట్లాడలేదు. ఆ తర్వాత రాత్రి నేను ప్రార్థన చేసుకొని పండుకున్న తర్వాత మధ్యరాత్రిలో 12:30కి నాకు మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు ఆమె మాట్లాడిన మాట నాకు గుర్తొచ్చింది. నా కుమార్తెను గారాబంగా పెంచాను అనే మాట నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ మాటతో పాటు వెంటనే ఒక ప్రశ్న దేవుడు నా మనసులో పుట్టించాడు. అదేంటంటే, రెబ్కాని వాళ్ళ అమ్మ లేదా అన్న గారాబంగా పెంచి ఉంటే ఆమె దేవుని ప్రణాళికలో చేర్చబడేదా అని ఒక ప్రశ్న నా మనసులోనికి వచ్చింది. దాని గురించి నేను కొంతసేపు ధ్యానం చేశాను. రాత్రి సమయంలో ధ్యానం చేసిన తర్వాత తెల్లవారిన తర్వాత ఆ పాస్టర్ గారి కుటుంబానికి చెప్పాను, అయ్యా రాత్రి ఇలాగ నా మనసులోకి మీరు అన్నమాట మీ ఆవిడ అన్నమాట మనసులోకి ఇచ్చింది. అయితే వెంటనే దేవుడు ఈ ప్రశ్న నా మనసులో పెట్టాడు. ఇదిగో రెబ్కాను కనుక లాబాను లేదా వాళ్ళ అమ్మగారు గారవంగా పెంచి ఉన్నట్లయితే ఆమె దేవుని ప్రణాళికలో చేర్చబడేదా? అబ్రహాము కోడలుగా రాగలిగేదా? లేదా ఇస్సాకు భార్యగా రాగలిగేదా? జనములకు తల్లిగా ఆమె చేయబడేదా అనే ఒక ప్రశ్న దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పినప్పుడు అప్పటి నుంచి కూడా వారు ఆ యొక్క మార్పు చెంది వారి కుమార్తెకి పని చేయటం పని చేపిస్తున్నారు, పరిచర్య చేపిస్తున్నారు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బిడ్డలు దేవుని ప్రణాళికలో చేర్చబడాలంటే, దేవుని ప్రణాళిక సంబంధమైన పరిచర్యలో మన బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే వారిని గారాబంగా పెంచడం కాదు, కానీ వారిని ఇష్టంగా పనిచేసేవారిగా పెంచాలి. కష్టాన్ని ఇష్టంగా చేసేవారిగా, కష్టమైన పనులు కూడా ఇష్టంగా చేసేవారిగా వారిని తయారు చేయగలిగినటువంటి బాధ్యత ప్రతి తల్లి మీద ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి రెబ్కా జీవితంలో ఆమె దేవుణ్ణి మహిమపరిచింది. జనములకు తల్లిగా, అనేకులకు తల్లిగా దేవుని చేత ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఇష్టంగా పనిచేసింది. ఆయన మంచినీళ్ళు అడిగితే ఆయనకే కాదు, ఆయన వంటిలకు కూడా మంచినీళ్ళు ఇచ్చినటువంటి ఆ కన్యకగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆమె దేవుణ్ణి ప్రేమించి ఆ విధంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు పక్షంగా ఒక దినాన యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన మొక్కుకున్నాడు, ఈ యుద్ధంలో నేను దేవుడు నాకు జయాన్ని అనుగ్రహిస్తే నేను తిరిగి వెళ్ళినప్పుడు ఎవరైతే నాకు ఏదైతే ఎదురుగా వస్తుందో దాన్ని నేను బలిగా అర్పిస్తాను అని దేవుని ఎదుట మొక్కుకున్నాడు. దేవుడు ఆయనకి జయాన్ని అనుగ్రహించాడు. జయాన్ని అనుగ్రహించిన తర్వాత ఆయన తిరిగి వస్తూ ఉండగా తన తండ్రి ఆ విజయాన్ని పొందాడు. ఆ విజయంతో తిరిగి వస్తున్నాడని తెలుసుకొని ఆయన కుమార్తె చక్కగా ఆయన ఎదుర్కోవడానికి బయలుదేరింది. ఆమె ఎదురు వచ్చినప్పుడు ఆయన ఎంతగానో ఏడ్చాడు, అమ్మ ఇదిగో నేను దేవునికి లాగున మొక్కుకున్నాను మరి అని చెప్పినప్పుడు ఆమె కూడా మరి ఆ మాటకి కృంగిపోకుండా దేవునికి బలిగా అర్పించబడటానికి సంసిద్ధత వ్యక్తం చేసినటువంటి ఆ కుమార్తెగా ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 34వ వచనం నుండి 40 వచనాల వరకు ఈ విషయాలు మనం చూస్తాం. ఆమె కూడా ఆమె జీవితంలో ఆ పురుషుణ్ణి ఎరుగినటువంటి స్త్రీ, కన్యకగా ఉన్నటువంటి స్త్రీ. అంతేకాకుండా తన తండ్రి చెప్పినప్పుడు దహన బలికి మరి అబ్రహాము తన కుమారుణ్ణి దహన బలిగా అర్పించడానికి భయపడి, ఒకవేళ ఇస్సాకు ఒప్పుకుంటాడో లేదో అని భయపడి ఇస్సాకును బంధించి ఆయన దహన బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. అయితే దేవుడు ఆ బలిని అంగీకరించలేదు. అయితే యోప్తా తన కుమార్తెకి చెప్పినప్పుడు ఆమె ధైర్యంగా దేవుణ్ణి ప్రేమించిన స్త్రీగా, దేవుని కొరకు బలిగా అర్పించబడటానికి సిద్ధపడినటువంటి కన్యకగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తండ్రిని అనుమతి తీసుకొని 2 నెలలు దేవుని సన్నిధిలో తన కన్యత్వం గురించి ఏడ్చి ప్రార్థన చేసి తర్వాత బలిగా అర్పించబడింది. కాబట్టి ఒక స్త్రీ, ఒక కన్యక బలిగా దేవుని కొరకు
అర్పించబడినటువంటి అరుదైనటువంటి సంఘటన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆమె దేవుణ్ణి ప్రేమించినటువంటి కన్యక. అంతేకాకుండా దేవుని ప్రేమించి దేవుని కొరకు బలిగా అర్పించబడినటువంటి ఏకైక కన్యక అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా తండ్రి గౌరవాన్ని కాపాడినటువంటి కన్యక, తండ్రి మొక్కుబడిని నెరవేర్చినటువంటిది. ఈ దినాల్లో అనేక మంది బిడ్డలు తమ తల్లిదండ్రుల గౌరవాన్ని వారు పోగొట్టేవారిగా, తమ తల్లిదండ్రులకు తెలియకుండా అనేకమైన కార్యాలు చేసి, అనేకమైన పనులు చేసి తల్లిదండ్రులను అవమానపరిచేవారిగా, తల్లిదండ్రులను అగౌరవపరిచేవారిగా, తల్లిదండ్రుల పరువును బజారుకు విడిచేటటువంటి పిల్లలు అనేక మంది లోకంలో ఉన్నారు. అయితే ఈ కన్యక తండ్రి గౌరవాన్ని కాపాడినటువంటి కన్యకగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా దేవుని గౌరవాన్ని దేవుని కొరకు బలిగా అర్పించబడినటువంటి కన్యక. ఆమె గురించి ఇశ్రాయేలు స్త్రీలు వారు పిల్లలైనటువంటి వారు, యవనస్తులైనటువంటి వారు ప్రతి సంవత్సరం కూడా ఆమెను జ్ఞాపకం చేసుకొని 4 దినాలు దేవుణ్ణి స్తుతించే వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి అలాంటి అరుదైనటువంటి సంఘటన ఆమె జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కన్యకగా ఆమె దేవునికి బలిగా అర్పించబడింది. దేవుణ్ణి ప్రేమించి బలిగా అర్పించబడటానికి సిద్ధపడినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కన్యక అయినటువంటి మరియ, యేసు ప్రభువుకి జన్మనిచ్చినటువంటి తల్లి. ఆమె దేవుని చేత కృప పొందినటువంటి స్త్రీ. భూమి మీద కన్యకలు అనేక మంది ఉండవచ్చు, అయినప్పటికి కూడా దేవుడు ఆమెను ఎంచుకున్నాడు. అందుకనే దయాప్రాప్తురాల, ఇదిగో నీకు శుభమని దేవుని దూత చెప్పినట్లు మనం చూస్తున్నాం. దేవుని కృప, దేవుని దయ ఆమె మీద అధికముగా ఉన్నది. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, దేవుని కృప పొందినటువంటి దేవుని సేవకులు లేదా సేవకులు దగ్గరికి జనులు పరిగెత్తుకొని వస్తూ ఉంటారు. అనేక మంది దేవుని సేవకులు ఉండవచ్చు, కానీ అక్కడక్కడ ఒకరిద్దరి దగ్గరికి జనులు వారు పిలవకపోయినా వారి దగ్గరికి వేల మంది వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు అనేక మంది ఇరుగు పొరుగు వారు అసూయపడి వారిని గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే జనులు అంతమంది ఒక దేవుని సేవకుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని వినాలని, ఆయనతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలని ఆశపడుతున్నారంటే దేవుని యొక్క కృప వారి మీద అమితముగా ఉన్నది. వారు చేసినటువంటి కన్నీటి ప్రార్థన కానీ లేదా వారిలో ఉన్నటువంటి దీన మనస్సు కానీ ఏదో ఒక శ్రేష్టమైనటువంటి గుణం దేవుణ్ణి ఆకర్షించినందువల్ల దేవుడు వారి మీద అమితమైన దయను చూపించేవాడిగా, జనములు పరిగెత్తుకొని వారి దగ్గరకు వచ్చేవాడిగా ఆయన చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు, జనములు నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తారు అంటాడు. దేవుని దయ ఎవరి మీద అయితే ఉన్నదో, దేవుని ఆ యొక్క కృప ఎవరి మీద అయితే ఉన్నదో ఆయన వద్దకు ప్రజలు పరిగెత్తుకొని వస్తారు. అలాగే యేసు ప్రభు స్వార్థ ప్రకటించినప్పుడు, యేసు ప్రభు రోగులను బాగు చేసినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంట ఉండేటటువంటి వారు. దాన్ని చూసి అనేక మంది అసూయపడేవారు, ఆయన మీద నేరారోపణలు చేశారు. ఆయన్ని ఏ విధంగానైనా సరే చంపాలని అనేక రకాలైన ప్లాన్లు వేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మరియ ఆమె కన్యక అయి ఉండి దేవుని కృపను పొందినటువంటిది, అంతేకాకుండా నిందను భరించగలిగినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి ప్రేమించి నిందను భరించగలిగినటువంటి హృదయం కలిగినటువంటిది. ఆ యొక్క మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది, పురుషుని ఎరుగలేదు. గర్భం ధరించిందంటే లోకంలో అనేక మంది అనేక రకాలైనటువంటి నిందలు ఆమె మీద వేయవచ్చు. యేసేపు కూడా ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఆమెను విడనాడాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి సమస్యలు అనేకమైన ఆమె జీవితంలో రావడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఆమె ఆ నిందలను భరించడానికి సిద్ధపడినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆమె పరిచర్య చేసేటటువంటి స్త్రీ. ప్రభు ఆమె గర్భంలో ఉన్నప్పుడు ఆమె ఎలిజబెత్ ఇంటికి, అనగా బాప్తిస్మం ఇచ్చు యోహాను ఆ గర్భంలో ఉన్నాడు, ఎలిజబెత్ అనే ఆమె గర్భంలో ఉన్నాడు. ఆ ఇంటికి వెళ్ళి వారికి పరిచర్య చేసినటువంటి స్త్రీగా మనం చూస్తూ
ఉన్నాం. ప్రభువు నా గర్భంలో ఉన్నాడు కాబట్టి ఆమె నా దగ్గరకు వచ్చి పరిచర్య చేయాలి అని అనుకోకుండా ప్రభు ఉద్దేశాన్ని, ప్రభువుకు కలిగినటువంటి మనస్సు కలిగి ఆమె కూడా పరిచారం చేయటానికి వెళ్ళింది. అందుకని ప్రభువు కూడా అనేక సార్లు జ్ఞాపకం చేస్తూ, నేను పరిచర్య చేయుటికే వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు అంటాడు. కాబట్టి మనము పరిచర్య చేసేటటువంటి మనస్సు కలిగిన వారిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించినటువంటి కన్యకలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఆ ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఒక్కరూ దేవుని కొరకు కన్యకగా మార్చబడటానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన ఆ యొక్క పవిత్ర రక్తము ద్వారా శుద్ధి చేయబడినటువంటి వారు కన్యకగా దేవుని ఎదుట వారిని నిలబెట్టడానికి ఆయన శ్రమ పడుతూ ఉన్నాడు. అందుకనే పరలోక రాజ్యము ఆ యొక్క బుద్ధి కలిగినటువంటి ఆ 5 కన్యకులు, బుద్ధి లేని 5 కన్యకులు అనగా 10 మంది కన్యకులను పోలి ఉన్న ఒక ఉపమానాన్ని ప్రభు జ్ఞాపకం చేశాడు. ఈ ఉపమానంలో ఇందులో 10 మంది కన్యకులు పెండ్లి విందుకు పిలువబడ్డారు. అది దేవుని రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నది. అనగా దేవుని రాజ్యం కొరకు ఆ దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి ఆ కన్యకలుగా మార్చబడినటువంటి వారు 10 మంది పిలువబడ్డారు. ఈ 10 మందిలో అనగా 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. సగానికి సగం మంది వారు బుద్ధి కలిగిన వారు సగం మంది ఉన్నారు, బుద్ధి లేని వారు సగం మంది ఉన్నారు. కాబట్టి బుద్ధి కలిగినటువంటి వారు సిద్ధపడి వెళ్ళారంట. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడి వెళ్ళారు. బుద్ధి లేని వారు సిద్ధపడలేదు. వారితో పాటు కూడా ఆ నూనె తీసుకొని వెళ్ళలేదు. వారు దివిటీలు పట్టుకొని వెళ్ళారు. ఆ దివిటీలకు అవసరమైనటువంటి నూనె బుద్ధి కలిగిన వారు తీసుకొని వెళ్ళారు, బుద్ధి లేని వారు తీసుకొని వెళ్ళలేదు. కాబట్టి ఆ యొక్క సిద్ధపడే మనస్సు కలిగి ఉండాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ, బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడంటే చక్కగా బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడంట. ఆ యొక్క బుద్ధి కలిగినటువంటి వాడు తన జీవితాన్ని చక్కగా, అందుకని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మనం మన జీవితాన్ని చక్కగా కట్టుకోవాలి దేవుని వాక్యము ద్వారా. లేదా ప్రభు అనే బండ మీద, యేసు క్రీస్తు ప్రభు అనే బండ మీద మన జీవితాన్ని మనం కట్టుకునేవారిగా ఉండాలి. బుద్ధి కలిగిన వారు బండ మీద తమ ఇల్లు కట్టుకుంటారు. ఆ బండ క్రీస్తే. కాబట్టి క్రీస్తు మీద, క్రీస్తు మాటలను ఆధారం చేసుకొని, క్రీస్తు ఉద్దేశాలను ఆధారం చేసుకొని వారు పరిచర్య చేస్తూ ఉంటారు, వారు జీవిస్తూ ఉంటారు. వారు బుద్ధి లేని వారు. అలా కాకుండా లోకములో ఉన్నటువంటి వారిని ఆధారం చేసుకొని ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిహీనుని పోలిన వారు కొంతమంది ఉంటారు. వారు ఆ లోకంలో ఉన్నటువంటి వారిని ఆధారం చేసుకొని, లోకంలో ఉన్న వారిని నాయకులుగా చేసుకొని వారు ఆ యొక్క తమ జీవితాలను పాడు చేసుకునేవారు. పరిచర్య వలన శాపాన్ని అనుభవించేవారు కొంతమంది లోకంలో ఉన్నారు. కాబట్టి మనం బుద్ధి కలిగిన వారిగా దేవుని ఆ యొక్క బండ మీద, ప్రభు అయిన యేసుక్రీస్తు బండ మీద మన జీవితాలను కట్టుకునే వారిగా మనం ఉండటం మనకి మేలు. ఈ బుద్ధి కలిగినటువంటి వారు పెండ్లి కుమారుడు వచ్చే టయానికి ఆయన ఎదుర్కొన్నారు. బుద్ధి లేని వారు పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి వారి నూనె అయిపోతుందేమో అని కొనుక్కోవడానికి వెళ్ళారు. ఆ పెండ్లి విందులోకి వారు వెళ్ళలేకపోయారు. తర్వాత వచ్చి వాళ్ళు ఎంత తలుపు తట్టినా, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని తలుపు తట్టినా ఆ తలుపు తీయబడలేదు. వారు లోపలికి ప్రవేశించలేదు. వారు ఎంత కష్టపడి అక్కడికి వచ్చి చివరికి వెనుదిరిగే పరిస్థితి. వారు పెండ్లి విందుకి భోజనం చేయకుండా వచ్చారు. వెళ్ళేటప్పుడు అర్ధరాత్రి అయింది. ఇప్పుడు భోజనం కూడా వాళ్ళకి ఉండదు. రెండిటికి చెడిపోయినటువంటి వారిగా వారు ఉంటూ ఉన్నారు. కాబట్టి అనేక మంది దేవుణ్ణి నమ్ముకున్నామని వారు ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి దూరంగా ఉంటారు. ఆ సుఖాలకి వీటికి కొన్నిటికి విసర్జిస్తారు. అయితే చివరికి దేవుని రాజ్యంలో సంతోషాన్ని కూడా వారు పోగొట్టుకుంటారు. ఎందుకంటే సరైన రీతిలో తమ జీవితాన్ని కట్టుకోనందువల్ల. కాబట్టి మనం జాగ్రత్త పడి మన ప్రభు యొక్క మాటల మీద మన జీవితాన్ని కట్టుకొని అక్షయమైనటువంటి అలంకారాలు మనం కలిగి ఉండేవారుగా ఉండాలి. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో జ్ఞాపకం చేస్తూ అంటాడు,
సాధువైనటియు మృదువైనటియునైన గుణమును అక్షయాంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. కాబట్టి మన అలంకారాలు దేవునికి ఇష్టమైనవిగా, మృదువైనటువంటి మనస్సు కలిగినటువంటి వారిగా, సాధువైనటువంటి మనస్సు కలిగిన వారిగా ఉండాలి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు మనం ఆ దేవుని వాక్యం చేత కడగబడాలంటే, ఏదన్నా పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటును ఒప్పుకొని మరలా మనం వెనక్కి రావాలి. అంతేగాని ఆ పొరపాటు ద్వారా మన జీవితాన్ని పాడు చేసుకునే వారిగా ఉండకూడదు. ఆ పొరపాటు మన జీవితంలో పాపమై చివరికి మనం నాశనంలోకి తీసుకెళ్లేదిగా ఉండకూడదు. అందుకని పౌలు జ్ఞాపకం చేస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం వరకు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకుని వాళ్ళని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటికై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. కాబట్టి పాపములో నశించిపోవచ్చున్నటువంటి మనల్ని, వ్యభిచారంలో, ఆత్మ సంబంధమైన వ్యభిచారంలో ఉన్న మనల్ని విడిపించి ఆయన పవిత్ర రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి దేవుని ఎదుట మహిమ గల సంఘముగా మనల్ని నిలవబెట్టాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయన వైపు చూస్తూ ఆయన మాటల ద్వారా మనల్ని మనం పవిత్రపరచుకుంటూ ఆయన వేసిన బండ మీద మనం జీవితాన్ని కట్టుకుంటూ ఆ యొక్క ప్రభు పెండ్లి విందులో బుద్ధిగల కన్యకలు ఏ విధంగా అయితే ప్రభుతో ఆ విందులో ఆనందించారో ఆ రీతిగా మనం కూడా ఆ దేవుని రాజ్యంలో ఆ పెండ్లి విందులో ప్రభుతో ఆనందించే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి అలాంటి భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పవిత్రుడైన మా తండ్రి, జీవం గల దేవ, కృపా సత్య సంపూర్ణుడా, మమ్మల్ని ప్రేమించి మీ శ్రేష్టమైన మాటలను మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి, ఇదిగో రెబ్కా ప్రభా నాయన జీవితంలో మీరు చేసిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. రెబ్కా అలాగే యెఫ్తా కుమార్తె మరియా కన్యకలుగా మీ నామాన్ని మహిమపరిచారు. నా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మేము కూడా మీ కుమారుని ద్వారా పరిశుద్ధపరచబడి కన్యకగా మార్చబడినటువంటి మేము మీ నామాన్ని మహిమపరిచేవారిగా, మీ ప్రణాళికలో చేర్చబడిన వారిగా, మీ పరిచర్య ఇష్టంగా చేసేవారిగా ఉండటకు కృప అనుగ్రహించండి. ఇదిగో ప్రభా నాయన, మా జీవిత కాలం అంతయు మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించి మీ పరలోక రాజ్య పెండ్లి విందులో మీతో ఆనందించే భాగ్యం మా అందరికి అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.